పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? దేవాది దేవుడు ఇలాగ మనల్ని నడిపిస్తున్నందుకు మీ గృహానికి నేను వచ్చి ఇలా చెప్తున్నందుకు కూడా దేవుని కృప, దేవుని ఆశీర్వాదములు నిత్యం అంతా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని కృప ఉంది కాబట్టి ఇలాగ జరుగుతూ ఉన్నందుకు దేవాది దేవునికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఎపిసోడ్ కు స్పాన్సర్ చేసిన ప్రియుల్ని తెలియజేస్తున్నాను. విజయ, హర్షిత, సంపత్ వాళ్ళ ఫ్యామిలీకి పాప చదువుకుంటా ఉంది కనుక ఆ అమ్మాయికి మంచి రిజల్ట్ వచ్చి ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ నాన్న రక్షణ పొందాలని ప్రార్థిస్తాము. దేవునికి స్తోత్రం. సుధాకర్ వరకు ప్రార్థిస్తున్నాను. సుధాకర్ కుటుంబంలో సుధాకర్ రక్షింపడ్డాడు. వాళ్ళ కుమార్తె కూడా నమ్మింది, కానీ వాళ్ళ భార్యకు రక్షణ కావాలి, ప్రార్థిస్తాము. ఆ కుటుంబాన్ని కూడా నా నుండి వందనాలు చెల్లించుకున్న దేవుని దీవెనలు. దేని సహోదరి ఆ కుటుంబానికి ఆ కుమారుడు బాలాజీ రక్షణ పొందాలి, అంతేకాకుండా మారు మనసు పొంది తల్లిని ప్రేమగా చూసుకోవాలి, తల్లికి ఆరోగ్యం కావాలని ప్రార్థిస్తాము. ఆ కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. వాక్య భాగానికి వెళ్తాము. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమా ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణకు కారణమై ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రార్థించుకుందాం. దయగల దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు.
కరుణా సంపూర్ణుడా నీకు స్తోత్రం. ఈ మర్మం అనే వాక్యాన్ని వివరించడానికి యోగ్యత నాకు లేదయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవా, మీరు వచ్చి మాట్లాడమని వినువారికి మేలు కలుగునట్టు నాయనా తండ్రి ప్రభా దయవంచి నాకు కూడా వాక్చాతుర్యం ఇచ్చి మీరే వివరించి బోధించమని, మీరే మాట్లాడమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తి గల నామంలో సహాయం కొరకు వినయం తోడి వేడుకుంటున్నాం. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమ ఐశ్వర్యం అంటే 25 మనం చూసినట్లయితే దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మం, యుగములో ఈ తరములలో మరుగు చేయబడిన ఈ మర్మం కనుకే శిష్యులకు యేసు ప్రభు వారు అన్ని జనాలకు ఉపమానంగా చెప్తుంటే శిష్యులు అడిగారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 11వ వచనంలో ఇలాగ చెప్తా ఉన్నాడు. 10లో తర్వాత శిష్యులు వచ్చి ఈ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నామని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగరింపబడి ఉన్నది, కానీ వారికి అనుగరింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వున్నది. వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కనులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుటకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అని తెలియపరిచాడు యేసు ప్రభు. ఎందుకంటే ఈ మర్మము ఎందుకు ఇలా ఉన్నాయి అని శిష్యులు అడిగారు. ఉపమానం చెప్తున్నారా? ఈ ఉపమానం ఎందుకు ప్రభు చెప్తాను? చాలా సార్లు ప్రభు ఈ పైన వాక్యంలో కూడా చూస్తే ఏ ఉపమానం చెప్పాడంటే, విత్తువాడు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచుండగా ఆయన వారిని చూచి అనేక సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. 13వ అధ్యాయం చదువుతున్నాను. మత్తయి సువార్త 13:2 వచనం నుంచి మొదటి వచనం నుంచి కూడా, ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తనం బయలుది వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్నున్న నేల మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను గాని సూర్యుడు దిగినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలు పడేను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని యేసు ప్రభు చెప్పాడు. అంటే ఇలా చెప్తున్నప్పుడు వాళ్ళు శిష్యులు పక్క నుండి వింటా ఉండారు. ఎందుకు ఈయన ఉపమానంగా చెప్తున్నారే, మనకు మాత్రం ఇలా చెప్పలేదే అని ఆశ్చర్యపడి అడిగారు. అప్పుడు పరలోక రాజ్యం మర్మం, ఈ మర్మం ఏమంటే పరలోక రాజ్యానికి వెళ్లే మర్మం. ఇది మర్మాలు, రహస్యాలు. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి తప్ప మరి ఎవరికి మర్మము బయలుపరచబడలేదు అని కొలసీలో రాసిన పత్రికలో రాయబడింది. 1వ అధ్యాయము మరొకసారి చదువుతాను. 1వ అధ్యాయము 25వ వచనం.
ఈ దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మం సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణకు కారణమై ఉన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికే బయలువచ్చెను. అంటే పరిశుద్ధులకే అని ఇక్కడ మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథంలో కూడా ఒక వాక్యం చూస్తాము. కీర్తనలు 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికే తెలియచేయును. నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. దేవునికి స్తోత్రం. దావీదు ఎంత చక్కగా చెప్తున్నాడు. దావీదు కీర్తనలో రాయబడింది, ఆయన ఎడల భయభక్తి కలిగి ఉంటే మర్మములు బయలుపరచబడుతుంది. అదేవిధంగా మన కొలసీలు చూసినట్లయితే పరిశుద్ధులకే బయలుపరిచాను అంటాడు. ఈ మర్మము వారికి బయలుపరిచాను. దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికే బయలుపరచను. అవును ప్రియులారా, మర్మం పరలోక రాజ్యం మర్మం. మరి ఇంకా 2వ అధ్యాయంలో కొలసీ 2:2 చూస్తే ప్రేమ యందు అతకబడి గ్రహించుచున్నాను, సంపూర్ణ భాగ్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై నీ హృదయము ఆదరణ పొందవలనని మీ అందరి కొరకు నేను ఎంతగానో పోరాడుచున్నాను. పౌలు గారు ఎంత బాగా ఒక్కసారి దేవుని పిల్లల్ని హింస పెడుతూ దేవుని పిల్లల్ని చంపుతూ సంసారం చేస్తుండ ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు దేవుడి దర్శనం ద్వారా. దేవుడు యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆశ్చర్యపోయి అతను ఒక్క నిమిషంలో మార్పు చెందాడు. ఆయన వెలుగు పడితే చాలు ప్రియులారా, మార్పు చెందుతాం. ఆయన వెలుగు ప్రకాశము ఆయన వాళ్ళ మీద పడింది కనుక ఇక్కడ చూస్తా ఉన్నాం మర్మమైన క్రీస్తు. మరి మత్తయి సువార్తలో మర్మమైన పరలోక రాజ్యం మర్మంగా ఉన్నాయి. అందరికీ అర్థం కాదు, గ్రహింపు లేదు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళకు బయలుపరుస్తాడు. దేవుని యందు భయభక్తి కలిగిన వారికి ఆయన బయలుపరుస్తాడు. కొన్నేళ్ళి అన్యుడే కదా, అయితే ఆయన యేసు ప్రభువుకు తెలియదు, కానీ దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు. భయభక్తి కలిగి మంచి పనులు చేస్తున్నాడు. అంతేగాక అన్నదానం చేయడం, ధర్మం చేయడం, మరి ప్రార్థించడం, అలాగే చేస్తూ మంచి పనులు చేస్తూ కుటుంబం అంతా ఐక్యంగా ప్రేమగా ఉండాలి. కుటుంబం అంతా ఏ కుటుంబంలో ఇప్పుడు వేదన, శ్రమ, కష్టము, కన్నీరు, బాధలు. అవును ప్రియులారా, కుటుంబాలు అశాంతితో నింపబడి ఉన్నావు. కుటుంబంలో సమాధానం లేదు, సంతోషం లేదు. అలాగా కుటుంబంలో ఎన్నో కొరతలతో ఉండి ప్రార్థన లేక, వాక్యం లేక, సంతోషం లేక, సమాధానం లేక జీవిస్తున్నాం. సాతానుడు గలిబిలి చేస్తున్నాడు. వాడికి చోటివ్వకూడదు. మనం సాతానుకు చోటిస్తే వాడు లోపలికి దూరేస్తాడు ప్రియులారా, అశాంతిని ఇస్తాడు. కనుక మనము సాతానుకు చోటు ఇవ్వకూడదు. మరి ఎప్పుడైతే అసూయ, ద్వేషం, కోపం వస్తున్నప్పుడు సాతానుడు వచ్చేస్తాడు. కనుక ఈ మర్మం, పరలోక రాజ్యానికి వెళ్ళే మర్మం దేవుడు ఎవరికి బయలుపరిచాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధులకే బయలుపరిచాడు. రెండవదిగా యేసుక్రీస్తులో ఉన్న మర్మం, యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడానికి ఇది మరుగు చేయబడింది. మరుగు చేయబడిన మర్మముగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక దేవుడు ఇంత గొప్ప దేవుడుగా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాము 3వ అధ్యాయము 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున
తన చిత్తమును కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచనం కలుగుటకై ఆ కృపను మన ఎడల విస్తరింపజేసాను. చూసారా, ఆ మర్మాన్ని తెలియపరచుటకు దేవుడు ఏం చేశాడు? అది దయ, సంకల్పం. ఎప్పుడు? కాలం సంపూర్ణమైనప్పుడు. అందుకే గలతీలో 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని సార్ చదువుతాను. గలతీ 4:4. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనకు స్వీకృత దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. కనుక దేవుడు ఏం చేశాడు? కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ యందు అనుకుంటాడు. కాలం సంపూర్ణమైనప్పుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపము నిండిపోయినప్పుడే ఆయన ప్రసవము జరిగింది. ప్రియులారా, ఇప్పుడే కదా వచ్చింది యేసు ప్రభు అని చాలా మంది అంటారు. బావిలో పడిపోయినా కదా రక్షించండి అని అరుస్తాము. అంతకు ముందు ఎందుకు అరుస్తాము? అంతకు ముందు రక్షకుడు కావాలని అడగము కదా. బావిలో ఎప్పుడైతే పడిపోతే రండి రండి రక్షించండి అని మనం చెప్తాము. అదేవిధంగా లోకమంతా పరిపూర్ణ సంపూర్ణ పాపములు నిండిపోయినాక ఆ ప్రభువారు పాపల కొరకే వచ్చి తిని అన్నాడు. బలి అయినకే నేను వచ్చి తిని, పాప ప్రయాసత కొరకే వచ్చి తిని, బలి అర్పణ కొరకే, రక్త ప్రోక్షణ, పాప వినాశము దాని కొరకే వచ్చి, అది పరమాత్ముడు రక్తమే ఉండాలి. కనుక ప్రియులారా, యేసు రక్తం ఇది మర్మం, రహస్యం. ఈ మర్మం అందరికి బయలుపరచలేదు. అందుకే అన్య జనాలకు ఉపమానంగా చెప్తున్నాం. యేసు క్రీస్తు పేరు వినగానే యేసు ప్రభు వింటే మర్మం తొలగిపోతాయి, సాతానుడు పారిపోతాడు. యేసు రక్తం శ్రేష్టమైన నామం అని ఉన్నతమైన యేసు నామం. అవును ప్రియులారా, కనుక యేసు క్రీస్తు రక్తంలో మనం కడగబడిన వాళ్ళు ధన్యులు, ధన్యులు. సంకల్పం చూడండి పట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. అది ముందుగానే క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకి కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారము సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ముందుగానే జగతి పునాది వేయబడక మునిపై ఏర్పరచుకున్నాడు ప్రభు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన ప్రచారం చేయాలి. మనం తెలియని వారికి ఉపమానంగా సాక్షిగా మనం ఉండాలి. క్రీస్తుని కనబరచాలి. ప్రియులారా, యేసు ప్రభు క్రీస్తు ఎలా కనబడ్డాడు? అన్యులకు శద్రకు మేషకు ఆబేదునైన వాళ్ళు అగ్గిల్ని వేస్తే వాళ్ళు కనబడలేదు. ఎవరు కనిపించాడు? రాజు కనిపించాడు. 4వ వాడు తిరుగుతా ఉన్నాడు. 4వ వాడు తిరుగుతా ఉన్నాడు. అతను కనపడ్డాడు అన్యుడుకు. అలాగే దేవుని పిల్లలు శ్రమ పడినప్పుడు మనం ఎంత సగిస్తామో ఓర్స్తామో, దేవుని గలపరుస్తాం, మహిమపరిస్తే అక్కడనే యేసుప్రభు వాళ్ళు కనిపిస్తారు. అన్య జనాలకు యేసుప్రభు కనపడాలంటే దేవుని పిల్లలు ఎంత శ్రమ, ఎంత కష్టము, శోధన, బాధలు, కొరతలు, కన్నీళ్లున్నా అక్కడే మనం ఎంత శాంతిగా ఉన్నామో, సమాధానంగా ఉన్నామో అది చూసే అన్య జనాన్ని యేసు ప్రభుని తెలుసుకుంటారు. వాళ్ళకి ఇంత బాధ ఉందే, ఇంత నెమ్మదిగా ఉండాలి, ఇంత దుఃఖం ఉందే, ఇంత సంతోషంగా ఉండాలి అని తెలుసుకుంటారు ప్రియులారా. కనుక ఈ మర్మం, ఈ రహస్యము పరలోక రాజ్యానికి చేర్చుటకు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం, అనాది నుండి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం అనాది నుండి, ఆది కాలము నుండి యుగ యుగములు ఈ తరము వరకు మరుగు చేయబడిన ఈ మర్మం, పరలోక రాజ్యం మర్మం, యేసుక్రీస్తు అనే మర్మం ఇది మరుగుపడింది ప్రియులారా.
కంటికి కనపడదు, చెవికి వినబడదు. అదే అన్నాడు ప్రభు, వాళ్ళ హృదయం కొవ్వెక్కి ఉంటది కనుక వాళ్ళకి వినబడదు, విని కూడా వినినట్టుగా ఉంటారు. అవును ప్రియులారా, అందుకని ఉపమానంగా చెప్తున్నాను, యేసు ప్రభు ఎంతో ప్రేమామయుడు. అందుకే ఉపమానంగా చెప్తున్నాను. ఉపమానంగా కథలొప్పుగా చెప్తే, ఆడన మాటతో చెప్తే, వారి స్వస్థత కొరకు చెప్తే వాళ్ళు వింటారేమో. నా పిల్లలు, వాళ్ళు కూడా నా పిల్లలే, అన్య జనం కూడా నా పిల్లలే. ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత దయ. కనుక ప్రియులారా, ప్రేమామూర్తి మన ప్రభువారు. అందుకే రహస్యంగా ఉంచబడిన, ఇప్పుడు ప్రత్యక్షపరచబడినది ఈ మర్మం. ఎప్పుడు? కడవరి కాలంలో. మొదటి పేతురు 1:20 అదే రాయబడింది. యుక్త కాలంలో, కడవరి కాలంలో ప్రభు ప్రత్యక్షమయ్యాడు. క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. క్రీస్తు మర్మం, పరలోక రాజ్యము మర్మమే. పరలోక రాజ్యం ఎవరు? యేసు ప్రభువే. నేనే మార్గము, సత్యం, జీవం. జీవం నేనే, పునరుద్ధారమును, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. కొంతమంది యేసు ప్రభువును నమ్ముకుంటారు, బ్రతుకుతారు. మధ్యలో ఏమవుతుంది? అలజడి, శ్రమలు, శోధనలు, కష్టాలు, కోరిక నెరవేరలేదంటే వదిలేస్తారు. కొంతమంది నయమైనాక, బాగైనాక విడిచిపెడతారు. అయితే ప్రియులారా, అలా విడిచిపెట్టిన వాళ్ళు మళ్ళీ మరణానికి, నరకానికి వెళ్తారు. కానీ విడిచిపెట్టకూడదు. అలా ఉండి విశ్వాసం ఉంచిన వాళ్ళే నిత్య జీవం. వాళ్ళకు మరణమే రాదు, యుగ యుగములు ఉంటారు, సదాకాలం జీవిస్తాం. ఇదే మర్మం, రహస్యం. ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఆ మర్మమును రోమా 16:27 చదువుతున్నాను. మర్మమును అన్ని అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను, యేసుక్రీస్తును గుర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మను పరిశుద్ధపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ. మీరు నమ్మితే, విశ్వాసం ఉంచితే, విశ్వాసం ద్వారా విధేయులు ఉన్నట్లు, యేసుక్రీస్తు విధేయులుగా, వాక్యానికి విధేయులుగా ఉన్నట్లయితే మీరు ఏమంటారు? రహస్యంగా దాచి ఉంచిన పరలోక రాజ్యం మీదే. దాచి ఉంచిన యేసుక్రీస్తు ప్రత్యక్షత మీకే కలుగును. పరిశుద్ధులకు మర్మాన్ని బయలుపరుస్తాడు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాళ్ళకు మర్మాన్ని బయలుపరుస్తాడు దేవాది దేవుడు. కనుక ప్రియులారా, మనం అలా ఉండుటకు ఏం చేస్తాము? మరొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:4-5 వచనం. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన ప్రాజ్ఞతను గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకు, ప్రవక్తలను బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. అబ్బా, ఎంత గొప్ప చూడండి. పూర్వంలో ఎవరికి తెలియదు. యుగాల్లో, ఈ తరాల్లో, తరతరాలుగా ఎవరికి బయలుపరచలేదు ఈ మర్మాన్ని. ప్రియులారా, ఎంత చక్కగా చూడండి. క్రీస్తు మర్మమును గూర్చిన నాకు కలిగిన ప్రాజ్ఞతన గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. అయితే పరిశుద్ధులు, ప్రవక్తలు ఏం చేయాలి? అపోస్తలులు సువార్త వినాలి. మనం వాళ్ళకు బయలుపరచాడు. ఇప్పుడు విని మనం తెలుసుకోవాలి. అవును ప్రియులారా, మన పరిశుద్ధులు కాదు కదా. కన్ను పాపం, చెవులు పాపం, నోరు పాపం, అన్ని ఏది మంచిగా లేదు. కాబట్టి వాళ్ళ మాటలు, క్రీస్తు మాటలు వింటే మన పరిశుద్ధులు అయిపోతాము. చూడండి, ఎవరితో ఉంటాము?
ఈ మర్మం ఏమదనగా అన్య జనులు సువార్త వలన, చూసారా, శుభవార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు, అంటే ఇశ్రాయేలు యూదులు దేవుని జనాంగం, దేవుని సొత్తుగా ఉన్న వాళ్ళు ఏమైపోతారు? సమాన వారసులు, ఒక్క శరీరం మందటి సాటి అవయములను వాగ్దానముల పాలువారై ఉన్నారు. బా, ఎంత గొప్ప దీవెన కదా! ఇప్పుడు ఎంత ఆశీర్వాదం! ఆయన మాటలు వింటే అలా అయిపోతాము. దేవుని వాగ్దానం వాడితో సమానంగా, దేవుని స్వాస్థ్య సొత్తుతో వాళ్ళ సమానులుగా మనం మారిపోతాం ప్రియులారా. కనుక దేవుని వాక్యాన్ని వినండి, విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచిన వారు విశ్వాసం లేని వారికి చెప్పండి. దేవుడు తప్పకుండా మన కొరకు సిలువ వేయబడి, మన కొరకు రక్తం కాచి, మరణాన్ని జయించి సజీవుడిగా లేచిన ప్రేమామూర్తి, పునరుద్ధానుడు, దేవుని శాంతుడైన యేసు ప్రభు ఈ వాక్యాన్ని మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవానికి వందనాలు, స్తోత్రం. నాయనా తండ్రి, మరుగుపడిన క్రీస్తు పరలోక రాజ్యాన్ని మర్మం, యేసు క్రీస్తు అనే మర్మం నాయనా మాకు బయలుపరచుటకు తండ్రి మీ రక్తాన్ని చిందించవకను అని సిలువలయ్యా. అయ్యా, ఎంత ప్రేమ ముక్తి నాయనా. ప్రభా, పాపములు మగ్గిపోకుండా నాయనా, కులములో కుళ్ళిపోకుండా, ఆచారములు అల్లాడుతుండా మమ్మల్ని రక్షించుటకు ఈ లోకానికి దిగి వచ్చిన రాజులకు రాజా నీకు స్తోత్రములు. ప్రభా తండ్రి, చదవబడిన వాక్యం, ప్రభా ప్రకటించబడిన వాక్యాలు మీరే తండ్రి స్థిరపరచండి, నీకంటే ఫలింపచేయండి నాయన. ప్రతి హృదయాల్లో క్రీస్తు రాజుగా, ప్రభుగా స్థిరపరచండి. మీరే నాయన సహాయం చేయండి నాయన. స్పాన్సర్ చేసే కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఎగ్జామ్ రాసిన బిడ్డలకు సహాయం చేయండి నాయన. ప్రమోషన్ కొరకు నాయన చేస్తున్న బిడ్డలు కూడా ప్రమోషన్ దయచేయండి నాయన. అద్భుతం చేయండి నాయన. నీకు స్తోత్రములు ప్రభా. వివాహకారులు వివాహం జరిగించండి. అలాగే తల్లి నాయన, గర్భం లేని వారు గర్భాన్ని తెరవండి ప్రభు. నాన్న, గర్భిణి సుఖప్రసవం దయచేయండి. రావాల్సిన ఐశ్వర్యం ఇప్పించండి నాయన. ధనమైన వస్తువైనా ఇప్పించండి రాజా. నీకు వందనాలు, స్తోత్రం. లోను త్వరగా తీరిపోవాలని సహాయం చేయండి నాయన. కోర్టు సమస్యలో న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడు అయ్యా, సహాయం చేయండి. సమస్యలో, వేదనలో, బాధలో, కష్టాలు, కన్నీరులో ఉండే బిడ్డల్ని కన్నీరు తుడిచి నెమ్మది కలుగు చేయండి. శాంతి సమాధానత నింపండి. మరణించిన గృహాల్లో నెమ్మది కలుగు చేయండి. అనారోగ్యం బిడ్డలందరికీ స్వస్థత కలుగ చేయమని, దూర దేశంలో ఉండే వాళ్ళని దీవించండి. జన్మదిన వివాహాలు చేసుకునే బిడ్డలను ఆశీర్వదించమని, మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, నాయన మంచి రిజల్ట్ ఇచ్చిన బిడ్డను బట్టి స్తుతిస్తూ దేవా తండ్రి మరొకసారి నాయన ప్రభా మంచి రిజల్ట్ ఇచ్చినందుకు కూడా స్తోత్రం చెల్లించుకుని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు నీకు తోడై ఉంటాడు. Our address, Evangelist M. Alice Ponnuswamy garu, door number 18-2-183 by A, Ashok Nagar, Tirupati. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.